अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। रियासत तेलंगाना के जिले संगारेड्डी के हल्के नारायणखेड़ में नारायणखेड़ पुलिस स्टेशन का इफ्तिताह अमल में आया। इस मौके पर एसपी, डीएसपी, असिस्टेंट कमिश्नर, इसके अलावा नारायणखेड़ के रुकन असम्बली ने यहाँ पर मेहमान ख़ुसूसी पहुँचकर इस नई तामीर शुदा पुलिस स्टेशन का इफ्तिताह अमल में लाया। देखिए संगारेड्डी स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा का इस ज़िम्मन में मजीद क्या कहना है। జిల్లా ఎస్పీ గౌరవనీయులు రూపేష్ గారు, తర్వాత మా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ గారి వారి సమక్షంలో ఈరోజు తర్వాత అడిషనల్ ఎస్పీ సంజీవరావు గారు, తర్వాత వివిధ పోలీస్ డిఎస్పీ, ఆల్ సిఐస్, ఆల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్, మా కార్యకర్తలు, నాగులగిద్ద మండలానికి సంబంధించిన అందరి నాయకులు, ప్రజల సమక్షంలో ఈరోజు అది అవుట్ పోస్ట్ ఉండే యాక్చువల్గా గతంలో కిష్టారెడ్డి గారి లాస్ట్ ప్రోగ్రామ్, అది గత శాసనసభ్యులు కిష్టారెడ్డి గారు దాన్ని లాస్ట్ ఇనాగ్రేషన్ చేసి అవుట్ పోస్ట్ని 23 ఆగస్టు 2015లో అది ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత వారికి చనిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు గత 10 సంవత్సరాలు పాలకులు నిర్వీర్యంగా ఉంచితే ఎస్పీ గారి కోరిక మేరకు వారి సిఎస్ఆర్ ఫండ్స్ 10 లక్షలు, మరి ఎమ్మెల్యే నిధుల ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని పోలీస్ అవుట్ పోస్ట్నే కొన్ని రోజుల వరకు పర్మనెంట్ పోలీస్ స్టేషన్ నాగలిగిద్దలు అయ్యే వరకు దాన్ని పోలీస్ స్టేషన్గా యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని అందరి సమక్షంలో ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మేము ఖచ్చితంగా ఒక ప్రామిస్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ పోలీసింగ్ ఇంప్రూవ్ చేస్తాము. రానున్న కాలంలో కూడా ఓన్లీ ఈ పోలీసింగే కాకుండా ఈ మన గ్రామీణ నేపథ్యంలో ఉన్న పిల్లలందరినీ కూడా పిలిపించి ఈ సమ్మర్లో ఒక ట్రైనింగ్ క్యాంప్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ పోలీస్ కానీ, ఆర్మీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ వాళ్ళకి గ్రౌండ్ ట్రైనింగ్ అలాగే క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ పోలీస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కూడా ఆయన కూడా తాపత్రయపడుతున్నాడు మన ప్రాంతం అభివృద్ధి కావాలి తప్పకుండా అన్ని విధాలుగా మన ఇద్దరు, ఎందుకంటే డబుల్గా ఉన్నాడు ఇక్కడ నారాయణగఢ్ ప్రాంతం నుంచి మా తరఫున ఎమ్మెల్యేగా సంజయ్ గారు, ఎంపీగా నేను కూడా ఈ ప్రాంతం వస్తుంది. ప్రత్యేక పూర్తి అనేది మా ప్రాంతంలో ఉంటుంది. నేను 7 నియోజకవర్గాలు ఎంపీ ఫస్ట్ నాకు మా నారాయణగఢ్ అట్లా ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. మరి ఆ దిశగా